హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మన వైజాగ్ ప్రజలందరికీ ఒక శుభవార్త. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆ కటౌట్ చిన్నది చూసి నేను డీమార్ట్లా ఉంది మీకు వీడియో చేసి పంపిస్తాను అని అన్నాను కదా, అది ఓపెన్ చేశారు ఉగాది రోజున. ఆ విషయం నాకు తెలియలేదు. అయితే నేను మొన్న వెళ్ళి చూశాను. మన వైజాగ్లో గజరాజా ప్యాలెస్ పక్కనే అది. మీరు ఎవరైనా విజిట్ చేయొచ్చు. గజరాజా ప్యాలెస్ ఎక్కడ ఉందో గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. దాని పక్కనే ఉంది, కొత్తగా ఓపెన్ చేశారు. డీమార్ట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నా కళ్ళకి చాలా ఆనందం అనిపించింది తెలుసా. కింద ఫ్లోర్ అంతా ఇంటికి కావాల్సిన పప్పులు, బియ్యం, నూనె, దినసరి సరుకులు అన్నీ ఉన్నాయి. అక్కడ చిన్న బెల్లం ముక్క, ఏపిన శనగపప్పు, అటుకులు తీసుకొని ప్రసాదం మా ఆయనకి ఇచ్చాను. ఏమంటే డీమార్ట్ ప్రసాదం అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని చెప్పారు. వచ్చేస్తే మనకేంటి ప్రసాదం, ఫస్ట్గా వెళ్ళాం ప్రసాదం తినాలి కదా అని తినేసాను. తర్వాత లిఫ్ట్లోకి వెళ్ళి మొత్తం అన్ని A to Z సరుకులు ఉన్నాయి. చూడడానికే వెళ్ళాను, తీసుకోవడానికి కాదులే. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లోకి కావాల్సిన స్పూన్ కానించి ప్రతి ఒక్కటి, కరెంట్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయిరా. ప్లేట్లు కానీ గ్లాస్ కానీ ప్రతి ఒక్కటి. అవి చూడగానే నా కళ్ళల్లో మెరుపులు వచ్చాయి. మీరు చూస్తే తట్టుకోలేరు. ఎందుకో తెలుసా, ఆ డిజైన్ చూసి నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అవి చూడగానే నేను కొత్త ఇల్లు కొనుక్కొని అందులో గిన్నెలన్నీ తీసుకొని పేర్చుకోవాలని ఎంత ముచ్చటపడ్డాను ఆ సామాన్లు చూడగానే. అది కళ నెరవేరుతుందో తెలియదు. ఇన్షాల్లా నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఫ్లోర్లోని లేడీస్ డ్రెస్సులు కానీ, చెప్పులు కానీ, ఇంకా జీన్ ప్యాంట్లు కానీ, బనీలు కానీ, ఇలా బట్టల సెక్షన్ ఉంది. ఒక్కొక్క చోట చూస్తుంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ ఒకే చోన్నట్టు అనిపించింది. అంతా చూసినా నాకు ఒక చిన్న ఆనందం వచ్చింది. మనకు కావాల్సిన వస్తువులు ఇలా సర్దుకొని తీసుకెళ్తే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. జీవితం అంతే కదా, చిన్న చిన్న విషయాల్లోనే మనకి ఆనందం దొరుకుతుంది. మీరు చెప్పిన మనకు పెద్ద ఆశలే ఉండేవు, సంతోషాలు అవసరం లేదు. కొన్నిసార్లు ఒక షాప్లో తిరిగిన మనసు హాయిగా అవుతుంది. ఇలా మన జీవితంలో చాలా చూస్తుంటాం, చాలా వినుంటాం. అయితే నేను వెళ్ళాను కదా, ఆ సామాన్ చూసి అన్నీ కొనాలనిపించింది. కానీ బడ్జెట్ చూస్తే 1500 తీసుకెళ్ళాను. మా ఆయన అన్నారు, అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అటు వెళ్ళకు, ఇంట్లో కావాల్సింది ఏంటి, సబ్బులు, ఉప్పులు, పప్పులు, అవి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే మన మధ్యతరగతి కుటుంబానికి మనం అనుకుంటాం, అబ్బా 99 కదా, అంతే కదా, పర్వాలేదు అని అనుకుంటాం. కానీ 99 చూస్తాం. కానీ అది కొనే వస్తువు ఒక్కొక్కటి కొనే కొలది అది మనం 100 రూపాయలని చూస్తాం, కానీ 10,000 బిల్ అవుతుంది. అది మోసం కాదు, వాళ్ళ మైండ్ సెట్. మనం అర్థం చేసుకొని ఆ షాప్కి వెళ్ళడమే అంతే. ఎందుకంటే A to Z మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు, ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చాలా కుక్కర్స్ కానీ, ఫ్యాన్లు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా ఫ్లోర్లు ఉన్నాయి, కానీ నేను వెళ్ళలేదు. ఓన్లీ సెకండ్ ఫ్లోర్ వరకే వెళ్ళాను. ఇవైతే చూశాను. మీకు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే మన వైజాగ్లో గజరాజా ప్యాలెస్ పక్కన వెళ్ళి చూడండి. ప్లీజ్ విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ డీమార్ట్ షాపింగ్ ఎంతమంది చేస్తుంటారు? ఎంతమందికి ఇష్టం డీమార్ట్ షాపింగ్ అంటే? ఇన్నాళ్ళు రిలయన్స్ ఉండేది. అంటే రిలయన్స్ అంటే మరీ ఎక్కువ కాదు. మన వైజాగ్లో రిలయన్స్ అక్కడక్కడ ఇంట్లో కావాల్సిన సరుకులు మాత్రమే ఉండేవి. డీమార్ట్ అంటే ఒక బ్రాండ్ అనమాట. డీమార్ట్ మన వైజాగ్లో 3 ఉన్నట్టున్నాయి. మధురవాడ ఒకటి, జగదాంబ ఒకటి, ఇప్పుడు మన గజరాజా ప్యాలెస్ పక్కన ఒకటి. ఎవరైనా చూడాలి, వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై